హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఏం చేస్తున్నారండి? ఏం లేదండి, పొటాటో కర్రీ అంతే. ఎప్పుడు ఒకటేలా కాకుండా ఈసారి వెరైటీగా చేద్దామని అలా చేశాను అనమాట. ఎప్పుడు దుంపలతో సహా ఉడకబెట్టిన తర్వాత అప్పుడు పొట్టు తీసి కట్ చేసి ఫ్రై చేసుకునేదాన్ని. ఈసారి అయితే అలా కాకుండా ముందే పొట్టు తీసి ఉడకబెట్టేసిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకున్నా అండి. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను, కొంచెం గ్రేవీలా వస్తుంది కదా అన్నంలో కలుపుకోవడానికి. అలా చేసుకున్నాను అనమాట. కరివేపాకు అయితే మాకు ఫుల్ ఉంటుందండి, మా ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి, అందుకే ఎక్కువ ఎక్కువ వేసేస్తూ ఉంటాను నేనైతే. ఏం చేస్తున్నారు మీరందరూ? ఏం స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ కింద నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చేయండి, ఇంకా బాగా సపోర్ట్ చేయండి. ఇంకా బాగా చేస్తాను నేను కూడాను. సింపుల్గా అయిపోయింది అనిపించిందండి నాకైతే. నేను చేసే ప్రాసెస్ కంటే ఇది చాలా సింపుల్గా అయిపోయిందండి. కర్రీ సరిపోయినాయండి, అన్నీ బాగా వచ్చిందండి కూర అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి.